వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి, ప్రతిరోజు దీపం పెట్టే తీరిక లేకపోతే ప్రత్యామ్నాయం ఏమిటి? చాలామంది అడుగుతూ ఉంటారు, నిత్య దీపారాధనలో అసలు ఎన్ని ఒత్తులు వేయాలి? నిత్య దీపారాధనలో ఒత్తులు వేసే విషయంలో అండి జనరల్గా ఒత్తులు ఇన్ని వేయాలి అన్న నిబంధన మనకి లేదు. ఫస్ట్ పాయింట్. అయితే చాలామంది ఏం చేస్తారు, సింగిల్ ఒత్తు వేయరు. ఎవరు అంటే ఎందుకు సింగిల్ ఒత్తు వేయరంటే శవం దగ్గర సింగిల్ ఒత్తుతో దీపం పెడతారు కాబట్టి అశుభానికి అది ఎక్కువగా వాడతారు కాబట్టి సింగిల్ ఒత్తు వేసుకొని ఎవరు దీపం పెట్టుకోవట్లేదు. మినిమం అందరూ కూడా 2 ఒత్తులు వేసి దేవుడి వైపు దీపం ఉండేటట్టు పెట్టుకుంటున్నారు. అంటే సాధారణంగా పెద్ద పెద్ద వ్రతాలు పూజలు అయ్యేటప్పుడు 5 ఒత్తుల దీపాన్ని వేసి భగవంతుడికి పెడుతుంటారు. చెరో పక్కన 2 కుందుల్లో 5 ఒత్తులు వేస్తుంటారు. అయితే ఒత్తులు వేసే విషయంలో నిబంధన లేదు. ఇన్ని ఒత్తులు వేసి దేవుడికి దీపం పెట్టాలని నిబంధన లేదు. సాధారణంగా 2 ఒత్తులు వేసి అవి దేవుణ్ణి చూసేటట్టుగా దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది ఇక్కడ. దీపారాధన ఏ నూనెతో చేయాలి? నువ్వుల నూనెతో చేయొచ్చు, ఆవు నెయ్యితో చేయొచ్చు దీపారాధన, కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఆముదముతో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ రకంగా దీపారాధన మనం చేసుకోవచ్చు. అలాగే నవమూలిక తైలం అని ఒకటి వస్తుంది, దాంతో కూడా కొంతమంది దీపారాధన చేసుకుంటున్నారు. అయితే ప్రధానంగా శ్రేష్టమైనది నువ్వుల నూనెతో దీపారాధన, ఆవు నెయ్యితో దీపారాధన ప్రధాన శ్రేష్టమైనది. మరి గణపతికి దీపం పెట్టేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు. మరి నిత్యం కొంతమంది ఆడవాళ్ళకి బిజీ లైఫ్ ఉంటుంది, నిత్య దీపారాధన చేయని సందర్భాల్లో ఏం చేయాలి? ప్రత్యామ్నాయం ఏం చేయాలి? అయితే చాలా వరకు ఇంట్లో స్త్రీలు పెట్టకూడని సమయాల్లో భర్తలు దీపం పెడుతూ ఉంటారు, భర్తగారు దీపం పెడుతూ ఉంటారు పూజా మందిరంలో. అదొక ఆచారం ఉంటుంది స్త్రీలు పెట్టలేని సమయంలో. కొన్ని ఫ్యామిలీస్లో భర్తే పొద్దున స్నానం చేసి దీపం వెలిగించే కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే నిత్య దీపారాధన వీలు కాని పక్షంలో చాలా వరకు పూజారంలో కొంతమంది లైట్స్ పెట్టి అలాగే ఉంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కో రోజు పెడతారు, ఒక్కో రోజు పెట్టారు, వాళ్ళకుండే వీలు బట్టి ఉంటుంది. అలా ఉండే సమయంలో ఏవి కూడా మనకి పూజా మందిరంలో ఏంటంటే విగ్రహాలు ఏవి పెట్టుకోకుండా ఉంటే, అంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహాలు పెట్టుకున్నా కూడా నిత్యం దీపారాధన నైవేద్యం అని అన్నీ పెట్టాలని మనం తెలుసుకున్నాం చాలా వీడియోస్లో. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఉట్టుగా పటాలు ఉన్నట్టయితే ఒక ఊదుబత్తి వెలిగించుకున్నా కూడా దోషమేమీ ఉండదండి. కేవలం పటాలు ఉన్న పూజా మందిరాల్లో ఒక ఊదుబత్తి పెట్టుకోవచ్చు. కానీ ప్రత్యేక పండగ సందర్భాల్లో స్త్రీలకు తలస్నానం చేసేటప్పుడు శుక్రవారాలు వీలైనప్పుడు అలా కూడా దీపారాధన చేసుకునే స్త్రీలు ఉంటారు, అలా పెట్టుకోవచ్చు. కుదరని సందర్భాల్లో దీపారాధన చేయడం కుదరని సందర్భాల్లో, బిజీ ఉంది ఆఫీస్కి వెళ్ళాలి, అలాంటి కుదరని సందర్భాల్లో చాలా వరకు లైట్స్ పెట్టి పూజా మందిరం అలాగే ఉంచుతూ ఉంటారు. వాళ్ళైతే ఒక ఊదుబత్తి పెట్టినా కూడా పటాలు పెట్టుకోవాలి, విగ్రహాలు ఉండకూడదు. ఇలా ఉన్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు కూడా రావండి. మరి నిత్య దీపారాధన చేసేటప్పుడు 2 ఒత్తులను వేసి వెలిగించవచ్చు. అలాగే 3 ఒత్తులతో కూడా దీపారాధన వెలిగించుకోవచ్చండి. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్వస్తి.